రైతుల కష్టాలని తెలుసుకున్నారు వైఎస్ విజయమ్మ. ఎండిపోయిన చినీ తోటల్ని పరిశీలించారు. రైతులు చెప్పే సమస్యల్ని విన్నారు. పెద్దాయన ఉంటే ఈ బాధలు ఉండేవి కావని రైతులు విజయమ్మతో అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ పర్యటించారు. లింగాల, సింహాద్రిపురం మండలాల్లో వందలాది ఎకరాల ఎండిపోయిన చీనీ తోటలను పరిశీలించారు. ఎండిపోయిన బావులను చూశారు. చీనీ తోటలోనే నిలబడి రైతులు చెప్పింది ఓపిగ్గా విన్నారు విజయమ్మ. తోటలకే కాదు, తాగడానికి కూడా నీళ్లు లేకుండా పోయాయని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 10 లక్షల లీటర్లు మనకు వచ్చేసి ట్యాంకర్ దూవల్ని కూడా 300 ట్యాంకర్స్ నీళ్లు పడతాయి. ఒక సంపు చేసి మనం 500 చెట్లు వాడినా కూడా 1.5 నెలలు వస్తాయి. ప్రతి రైతుకు 2-3 ఉన్నాయి. రెండు ఉన్నా కూడా 3 నెలలు బతుకుతాయి మన సినాయిట్లు. ఆ 2 ట్యాంకీలు ఉన్నా కూడా ఆ 2 ట్యాంకీలు పట్టలేసినా కూడా ఈరోజు మన ఈ చెట్లు చనిపోయే పరిస్థితి రాదు. మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి మనం బాధ్యతగా తీసుకుంటాం. అంటే ఏ లేకంటే చేసేదేమో చేశారు మేడం. ఆర్ఐసీ వాళ్ళకి అప్పగించారు హార్టికల్చర్ నుంచి. హార్టికల్చర్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఆర్ఐసీ వాళ్ళు. ఆయన హార్టికల్చర్ ఏడీకి ఫోన్ మనం ఎన్నిసార్లు చేసినా కూడా తర్వాత ఏపీఎంఐసీ వాళ్ళకు మేము బదిలీ చేస్తాను వేస్తారని 6 నెలల నుంచి ఇదే చదివిస్తాను ఆయన. రైతుల బాధలు విన్న విజయమ్మ అక్కడికక్కడే అనంతపురం జిల్లా కలెక్టర్ దుర్గా ప్రసాద్ తో ఫోన్లో మాట్లాడారు. రైతులకు న్యాయం చేయాలని, తమ వాటా నీళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నీళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ నీళ్లు మాకు వచ్చింటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు. తప్పకుండా వస్తానమ్మా, వస్తాను. మీటింగ్ డేట్ తెలుస్తుంది, తప్పకుండా వస్తాను. బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి చెట్లను బతికించుకుందామన్న అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. బాధపడుతోన్న రైతులకు ధైర్యం చెప్పారు విజయమ్మ. చెర్లోపల్లె గ్రామంలో నీరు లేక త్రాగునీరు ప్లస్ చిన్ని చెట్లకు సాగునీరు లేక చిన్ని చెట్లు ఎండిపోయినాయి. చాలా బాధపడుతున్నారు. మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి పరిశీలించారు, చూశారు. అన్ని గ్రామాలు చూస్తున్నారు. చాలా బాధపడినారు. పెద్ద ఆయన ఉంటే ఇలా జరిగేది కాదు. మనకు ఈ గవర్నమెంట్ తర్వాత ఇలా జరుగుతూ ఉంది కాబట్టి చాలా బాధపడినారు. దీనికి మొదటి కారణం పీబీసీ కెనాల్. మాకు వచ్చే వాటర్ రాకపోవడమే మాకు పెద్ద సమస్య అయిపోయింది. ఈ పీబీసీ వాటర్ కోసం ఎన్నిసార్లు తిరగడము, అధికారులు మొరబెట్టుకుని కలెక్టర్కు, అనంతపురం జిల్లా కలెక్టర్కు, కడప కలెక్టర్కు ఎంతో మందికి చెప్పుకున్నా కూడా మా సమస్య ఎవరు తీర్చే వాళ్ళే లేరు. ఎందుకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి మాకు ఈ వాటర్ ఎందుకు రావడం లేదో మాకైతే అర్థం కావట్లేదు. పసిపిల్లడికి ఏ విధంగా పాలిచ్చి కన్నబెట్టను చూసుకుంటుందో కన్నకిరపల, ఆ విధంగా ప్రతి ఒక్క రైతు చిన్న చెట్లను ఎంతో పసిపిల్లలను తగినట్టు సాక్కున్నాము. ఈనాడంతా పోతే పరిస్థితులు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక మంత్రి వచ్చేసి పీబీసీ నీళ్ళు తాకుండా ఒక పెద్ద బడా నాయకుడు ఆయన అడ్డపడతాడు. ఇంకో మంత్రి వచ్చేసి ఏదైనా 20 సూత్రాల పథకం అంటాడు, నెంబర్ 1 టాప్లో ఉంది జిల్లా అంటాడు. ఏ విధంగా టాప్లో ఉంది? నేతలకు, అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.